మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం రోజు రహస్యంగా ఇంటి బయట అంటే గుమ్మం ముందు దీనిని కాల్చండి. చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు అనేవి దరిచేరవు. కష్టపడకుండా కోట్లు వస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. క్షణాల్లో మీ కష్టాలు పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎక్కువ కష్టపడకుండానే మీ జీవితం మారిపోతుంది. కనుక శుక్రవారం రోజు ఇంటి బయట దీనిని కాల్చండి. ఇలా కాల్చటం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంటి పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంట్లో ఎక్కువగా కష్టాలు వస్తూ ఉన్నా తప్పక ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం వలన నరదృష్టి, నరఘోష, శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. ఇంటి బయట అంటే గుమ్మం ముందు కాల్చాలి. గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. ఇది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులలో భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదూవటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. శుక్రవారం రోజు తప్పనిసరిగా ఆడవారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే గుమ్మానికి రెండు వైపులా ఎర్రటి పూలు పెట్టుకోవాలి. ఇలా పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ప్రత్యేకించి శుక్రవారం రోజు గుమ్మం ముందు అంటే ఇంటి బయట దీనిని కాలిస్తే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు ఇంటి బయట ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒకే వరంతో 3 కోరికలు తీర్చుకున్న వెంకయ్య కథను విందాం. అనగనగా వెంకయ్య అనే ఒక వ్యక్తి సముద్రంలో చేపలు తెచ్చి అమ్ముకుని బ్రతుకు సాగిస్తూ ఉన్నాడు. ఎంత సంపాదన వచ్చినా కడుపుకే గాని మిగలటం అంటూ లేదు. తల్లిదండ్రులు గుడ్డివారు, ఉండడానికి ఇల్లు లేదు, పూరి గుడిసె మాత్రమే ఉంది. పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదు. ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు వెంకయ్య సముద్రం నుండి చేపలు తీసుకువస్తూ ఉండగా పెద్ద అలకు సముద్రంలోని ఒక సాగరకన్య కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి ఒక పెద్ద రాతికి తగులుతుంది. దాంతో ఆ సాగరకన్యకు దెబ్బ తగిలింది. మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళటం చాలా కష్టమైంది. అప్పుడు వెంకయ్య వెళ్ళి చూడగా ఆ సాగరకన్య ఇతడిని సహాయం కోరింది. నన్ను సముద్రంలో వదిలిపెట్టు, నీవు ఏమి కోరుకుంటే అది ఇచ్చేలాగా ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తాను అని చెప్పింది. సరే అని వెంకయ్య తన పడవలో ఆమెను తీసుకుని వెళ్ళి సముద్రం మధ్యలో వదిలాడు. అప్పుడు సాగరకన్య వెంకయ్యను ఏమి వరం కావాలో కోరుకో అంది. కానీ వెంకయ్యకు ఏం అడగాలో తెలియలేదు. అప్పుడు అతను సాగరకన్యతో, అమ్మ, నాకు ఏం కోరుకోవాలో తెలియటం లేదు. కాబట్టి మరుసటి రోజు అంటే కుటుంబంతో మాట్లాడి రేపు వచ్చి వరం కోరుకుంటాను అని చెప్పాడు. అలాగే మిత్రమా, రేపు నీ కోరిక చెప్పు, నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అంటూ సాగరకన్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన వెంకయ్య సంగతంతా కూడా చెప్పి ఏమి అడుగుదాం అని కుటుంబ సభ్యులను సలహా అడిగాడు. అప్పుడు తల్లి తనకు కళ్ళు కనబడవు గనుక నాకు కళ్ళు తెప్పించు అని అడిగింది. తండ్రి, మనం ఎలాగో ఎన్నో ఏళ్ళు ఉండము, అటువంటప్పుడు కళ్ళెందుకులే, వండడానికి మంచి ఇల్లు అడుగు అన్నాడు. ఇక భార్య, ఎన్ని ఉంటే మాత్రం ఏం లాభం, మనకు సంతాన యోగం ఇవ్వమని అడుగు అని చెప్పింది. ఇద్దరి సలహాలు విని గందరగోళం అవ్వకుండా ఆలోచిస్తూ ఏమి అడుగుదాం అనుకుంటూనే పడవ ఎక్కాడు వెంకయ్య. మెల్లగా సముద్రంలోనికి వెళ్ళాడు. సాగరకన్య వచ్చింది. అప్పుడు వెంకయ్య, అమ్మ నమస్కారం, నా పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా మా అమ్మ నాన్న డాబా పైన నుండి చూస్తూ ఆనందపడాలి అని అడిగాడు. అయితే సాగరకన్య వరం ప్రసాదించింది. వరం ఒక్కటే, కానీ తీరిన కోరికలు 3. తల్లి కోరినట్టు చూపు, తండ్రి కోరినట్టు ఇల్లు, భార్య కోరినట్టు సంతానం. ఇలా అన్నీ వెంకయ్యకు దక్కాయి.
కుటుంబం పైన ప్రేమతో తెలివితో అన్నీ సొంతం చేసుకున్నాడు వెంకయ్య. ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు మాత్రం వస్తాయి. అసలు ఇంతకీ శుక్రవారం రోజు ఇంటి ముందు ఏం కాల్చాలి అంటే, ముందు కొంచెం జీలకర్రను తీసుకోండి. ఒక అర స్పూన్ జీలకర్రను తీసుకొని చిన్న ప్రమిదలో కానీ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేయండి. జీలకర్రకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ముందు జీలకర్రను తీసుకోండి. ఆ పైన ఒక అర స్పూన్ నల్ల మిరియాలను వేయండి. అలాగే పావు స్పూన్ ఆవాలను కూడా వేయండి. నల్ల మిరియాలకు ఆవాలకు పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన స్థానం ఉంది. వీటికి నెగిటివ్ ఎనర్జీని నరదృష్టిని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక వీటన్నిటినీ కూడా ఒక చిన్న గిన్నెలో వేసి వీటి మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని ఇల్లంతా ఒక్కసారి కలియదిరిగి ఆ గిన్నెను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. మీ ఇంటి బయట ఎగ్జాక్ట్గా గుమ్మం ముందు ఈ గిన్నెను పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. అప్పుడు జీలకర్ర మిరియాలు ఆవాలు ఇవన్నీ చిటపటలాడుతూ కాలిపోతాయి. వాటిల్లో నుండి పొగ వస్తుంది. ఆ పొగతోనే మీ ఇంటికి ఉన్న దిష్టి నరఘోష నెగటివ్ ఎనర్జీ పోతుంది. మీకు ఉన్న కష్టాలు పోతాయి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు రాత్రి సమయంలో చేయాలి. ఇలా ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పెద్దగా కష్టపడకుండానే కోట్లు వస్తాయి, అదృష్టం కలిసి వస్తుంది. కనుక శుక్రవారం రోజు మీరు కూడా గుమ్మం ముందు ఈ మూడింటిని కలిపి కాల్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. శుక్రవారం డబ్బులను చేతిలో పట్టుకొని ఈ మాట పలికితే కోటీశ్వర్లుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. డబ్బును గురించిన ఈ విషయం విన్న తర్వాత ఎవరైనా కొంచెం ఆశ్చర్యపోవచ్చు, నవ్వుకోవచ్చు. కానీ ఇది చాలా గొప్ప పరిహారం. నిత్యం మన అవసరాలను తీర్చేది డబ్బు. మనం ఏది కావాలన్నా ప్రకృతి మనకు దానిని ఖచ్చితంగా అందిస్తుంది. డబ్బును కూడా అందిస్తుంది. డబ్బు కావాలంటే మనం కష్టపడి శ్రమిస్తూ ఉంటాం. అలా శ్రమించవలసిన అవసరం లేకుండా డబ్బు కావాలి అనే సంకల్పాన్ని మనం గట్టిగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు చేరుతుంది. అవసరం వచ్చినప్పుడు డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి మనం డబ్బు కావాలి అనుకున్న కొంత సమయానికే చేతిలోనికి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అదే ప్రకృతి చేసే మాయ. అంటే మన మనసులో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది గట్టిగా ఈ సంకల్పం అనుకుంటే ఆటోమేటిక్గా మీకు చెయ్యకుండానే తెలియకుండానే మీరు దానికి తగ్గట్టుగా పనులు మొదలుపెట్టేస్తారు ఉంటారు. ప్రకృతి సహాయంతో కావలసిన డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. అయితే డబ్బు కావాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని డబ్బు కావాలి అనే విషయాన్ని గట్టిగా సంకల్పించుకుంటే తప్పక డబ్బు వస్తుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. డబ్బు అందరికీ అవసరమే. అటువంటి డబ్బును గౌరవిస్తేనే మనకు మళ్ళీ చేతికి డబ్బు వస్తుంది. చేతిలో ఉన్న డబ్బు సవ్యంగా ఉంటుంది. లక్ష్మి మన దగ్గర ఉండాలంటే గౌరవించడం చాలా అవసరం. ఎవరైనా మనకు అవసరమైన సమయంలో డబ్బు చేతికి ఇస్తే ఎంతగానో కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం. మరి డబ్బు సహాయం చేసిన వాడికే అంత కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు అది ఎన్ని చేతులు మారినా మన దగ్గరకు వచ్చి మన అవసరాన్ని తీర్చి డబ్బుకు ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి. కానీ ఎవ్వరూ డబ్బుకు కృతజ్ఞత చెప్పట్లేదు. అందుకే ఆ డబ్బు మన దగ్గర నిలవటం లేదు. అలా కాకుండా డబ్బు మీ దగ్గర నిలవాలంటే ఇంకా ధనం కావాలంటే శుక్రవారం పూట ఒక పని చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బునంతా కూడా తీసి కృతజ్ఞతలు చెప్పుకోండి. చాలా చక్కగా నువ్వు ఉండబట్టే నా అవసరం తీరుతుంది, నా అవసరాలను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాను, నువ్వు నా దగ్గర ఉండబట్టే నేను ఫీజు కట్టగలుగుతున్నాను, బిల్లులు కట్టగలుగుతున్నాను, తిండి తినగలుగుతున్నాను, సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను, నీ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది, నువ్వే నాకు హెల్ప్ చేశావు, నువ్వు ఉండటం వలనే నేను ఇలా ఉండగలుగుతున్నాను, చాలా చాలా థ్యాంక్స్ అని ఈ మాటలను డబ్బుతో చెప్తే ఆ డబ్బు సంతోషపడి మరింత డబ్బును మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. లక్ష్మికి లోటు రాకుండా చూసుకుంటుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఉన్న డబ్బునంతా కూడా చేతిలోనికి తీసుకుని శుక్రవారం పూట ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోండి. జీవితంలో లక్ష్మికి ఎప్పుడూ కూడా లోటు అనేది రాదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.